ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ పోల్స్ అవుతాయా లేదా అన్నటువంటిది కొన్నిసార్లు కన్ఫ్యూజన్ ఉంది. 1999, 94 అట్లాంటప్పుడు కరెక్ట్గానే వచ్చింది. 2004లో మాత్రం ఫెయిల్ అయింది. 2004లో వాజ్పేయి గవర్నమెంట్ మళ్ళీ గెలుస్తుందని అన్ని సర్వేలు చెప్పినాయి, మ్యాక్సిమం 70% సర్వేలు. కానీ ఓటమి పాలయ్యింది భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఎన్డీఏ. ఆంధ్రప్రదేశ్ ఆనాడు దెబ్బకొట్టింది. ఈ దఫా 2014లో విజయం, 2019లో ఘన విజయం సాధించినటువంటి భారతీయ జనతా పార్టీనే ఖచ్చితంగా గెలవబోతోంది అన్నటువంటిది అన్ని సర్వేలు చెప్తున్నాయి. ఒక్కళ్ళు కూడా వ్యతిరేకంగా లేరు. సీట్లు కాస్త అటు ఇటు ఉన్నాయి అంతే. ఇది బీజేపీ సొంతగా సాధించే సీట్లు, ఎన్డీఏ సాధించే సీట్ల దగ్గర కొంత అటు ఇటు ఉన్నది తప్పించి ఖచ్చితంగా మోడీ విజయం ఖాయమనినే. మోడీ వారణాసిలో విజయం ఖాయం, అట్లాగే భారతీయ జనతా పార్టీ విజయం ఖాయం, ఎన్డీఏ ఘన విజయం ఖాయం అన్నటువంటిది లెక్కలు చెప్తున్నాయి. తేడా వస్తున్నదల్లా మహారాష్ట్రలో వీళ్ళ వ్యూహం ఫెయిల్ అయ్యిందని, బీహార్లో అనుకున్నంతగా జరగలేదు, కానీ బెంగాల్లో పుంజుకుంది, ఆంధ్రాలో పుంజుకుంది, తెలంగాణలో పుంజుకుంది, తమిళనాడులో సాధిస్తోంది. తద్వారా అక్కడ కోల్పోయేవి ఇతర చోట్ల సాధిస్తున్నది. కాబట్టి ఈ దఫా బలమైనటువంటి కూటమిగానే ఎన్డీఏ అధికారంలోకి వస్తుంది, సొంతగానే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది. నరేంద్ర మోడీనే 3వ దఫా ప్రధానమంత్రి అయ్యి జవహర్లాల్ నెహ్రూ రికార్డుని తిరగరాయబోతున్నారు. ఎందుకంటే మొట్టమొదటిసారి జవహర్లాల్ నెహ్రూని ప్రధానం చేసింది బ్రిటిష్ వాళ్ళు. ప్రత్యక్ష ఎన్నికల్లో ఆయన గెలిచింది 2 సార్లే. ప్రత్యక్ష ఎన్నికల్లో ఇప్పుడు 3 సార్లు వరుసగా గెలిచినటువంటిది, అంటే జవహర్లాల్ నెహ్రూ రికార్డును కూడా అధిగమించినటువంటి వ్యక్తిగా రికార్డుకి ఎక్కుతారు. అయితే వరుసగా 3 సార్లు ప్రధానమంత్రి అన్నటువంటిది కూడా రికార్డు సమం చేసినట్టు అవుతుంది నరేంద్ర మోడీ.